క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులరా, ఈరోజు నిస్సి బర్త్డే సందర్భంగా ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో చూద్దాం. ఎందుకంటే భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషి ఎందుకు పుడుతున్నాడో అర్థం కాకుండానే ఈ లోకయాత్రను ముగించుకొని చాలామంది వెళ్ళిపోతున్నారు. కనుక పుట్టినటువంటి ప్రతి మనిషి ఎందుకొరకు పుట్టాడో తెలియచేయటం కొరకే సంఘాన్ని, సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకొని నశించిపోతున్నటువంటి మానవాళిని మేల్కొల్పే ఎన్నో విలువైనటువంటి సంగతులు తన గ్రంథంలో రాయించాడు తండ్రి అయినటువంటి దేవుడు. కనుక అసలు మనిషి పుట్టుక ఎందుకు అనే ఒక క్వశ్చన్గా మనం ముందు పెట్టుకొని బైబిల్ పరిశోధనతో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్క మాట మనం బైబిల్లో చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. భక్తుడైనటువంటి సొలొమోను గారు చాలా జ్ఞానవంతుడు, చాలా అనుభవం కలిగినటువంటి వాడు. అట్లాంటి మహా జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథం రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆయన తలెత్తాడు. అక్కడ ఏంటో ఒకసారి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం వచనం 11, ప్రియులరా, పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాట చూపించానంటే నేను చెప్పబోతున్న ఈ కాన్సెప్ట్ అంతా ముగించేలోపు మీకు అర్థమైపోద్ది. మనిషి రోజుకి సుమారుగా 7,000 మాటలు మాట్లాడతాడు. మనిషి సుమారుగా, ఒక మనిషి సహజంగా మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే సుమారుగా ఒక మనిషి ఒక దినానికి వచ్చి 7,000 మాటలు మాట్లాడుతున్నాడు భూమి మీద. మరి పలకబడుతున్నటువంటి మాటలన్నిటిలో సత్యమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించగలిగితే, సొలొమోను గారు అంటున్నాడు కదా, పలకబడినటువంటి మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండునంటున్నాడు. మరి క్రైస్తవులైనటువంటి వారు మరి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఉపయోగకరమైనవా, ఉపయోగం లేనివి మాట్లాడుతున్నారా? ఒకసారి మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవి సత్యమైనవి, ఏవి సత్యము కానివి, ఏవి నిజమైనవి మనం మాట్లాడుతున్నాం, ఏవి అబద్ధమైనవి మనం మాట్లాడుతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు పలుకుతున్నటువంటి అనేకమైన మాటల్లో ఎక్కువ స్థానంలో ఏం కనపడుతున్నాయనంటే వ్యర్థమైన మాటలే కనపడుతున్నాయి బైబిల్ భాషలో మనం చూస్తే. కనుక వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నవారు, ఆ వ్యర్థమైనటువంటి మాటలు వింటున్నటువంటి వారికి ఇద్దరికీ నష్టం ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఇది మన సందర్భం కాకపోయినా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పలకబడుతున్న మాటలు వ్యర్థమైనవి కాదు, జీవం కలిగినటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు చెప్తున్నా ఇప్పుడు మీకు నేను. నిరర్థకమైనవి, వ్యర్థమైనవి, వ్యంగ్యంగా కూడుకున్నవి, నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చటలకు మనం రాలేదు ఇక్కడికి. జీవం కలిగిన దేవుని మాట వినటానికి మనం నేర్చుకోవడానికి మనం వచ్చాం. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, జాగ్రత్తగా మీరు చెప్పండి. కోడి పిల్ల కోడి కొరక లేకపోతే మన కొరక? కోడి ఎవరి కోసం? కోడి ఎందుకు పుట్టిందమ్మా? కోడిని దేవుడు ఎందుకు కలగజేశాడు? ఎవరి కోసం కోడి? మన కోసమేనా? ఇప్పుడు నీటిలో ఉన్న చేపలు ఎవరి కోసం? నీటిలో ఉన్న చేపలు ఎందుకు చెప్పాలి? పక్షులు ఎందుకు? గట్టి తగటగా చెప్పాలి మీరు. కోళ్ళు ఎందుకు? మన కోసమే. అంటే మన కోసం అంటున్నామంటే దేవుడు వాటిని మన కోసమే కలగజేశాడు దేవుడు. చేపలు ఎందుకు? అవి కూడా మన కోసమే, అవునా? పశువులు ఎందుకు? అవి కూడా మన కోసమే. ఎందుకు పశువులతో పని ఏంటి మనకి? పశువులు చక్కగా పాలు ఇస్తాయి కనుక, ఏమండి, పశువులు చక్కగా మనకు మంచి ఆరోగ్యకరమైన పాలు ఇస్తాయి కనుక వాటిని మనం ఉపయోగించుకొని వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం పశువుల్ని, అవునా? కోళ్ళు కూడా ఎందుకు మనం కాపాడుకుంటున్నాం? కోడి వల్ల కూడా మనిషికి లాభం ఉంది కనుకనే వాటిని కూడా మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఏమి ఎత్తుకెళ్ళిపోకుండా.
నీటిలో ఉన్నటువంటి చేపలను దేవుడు ఎందుకు తయారు చేశాడంటే మనిషి కంటికి చాలా అవసరం చేప, మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం కనుక దేవుడు వాటిని పుట్టించాడు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఎందుకో ఒక రీజన్ మనకు కనపడుతుంది, అవునా? సూర్యుడు ఎందుకు? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలకు, మొక్కలకు, మనుషులకు అవసరం కాబట్టి సూర్యుడిని దేవుడు కలగజేశాడు, అవునా? ఇప్పుడు ప్రతిదీ కూడా ఎందుకు అని అడిగితే ఆన్సర్ ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఎందుకు అని అంటే ఆన్సర్ మన దగ్గర ఉందా లేదా? ఉందా? జాగ్రత్తగా మీరు వినాలి. ఆన్సర్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ మనిషి పుట్టుక ఎందుకు అని అంటే ఆన్సర్ చెప్పగలరా? ఇప్పుడు చెప్పగలరా? దేవుని జ్ఞానం అర్థమైన వారు మాత్రమే దానికి సరైన ఆన్సర్ చెప్పగలరు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఎందుకు అని అంటే క్వశ్చన్ చేస్తే ప్రతి క్వశ్చన్కు జవాబు ఇవ్వగలుగుతుంది సమాజం. కానీ మనిషి పుట్టుక ఎందుకు అని అంటే మనిషికి అర్థం కాలేదండి. మనిషి పుట్టుక ఎందుకో ఈ మనిషికి అర్థం కాలేదు. అందుకే తన జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నాడు ఈ భూమి మీద. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, ప్రతి వస్తువును యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగచేసెను. చాలు తల్లి, దేనికోసం కలగజేశాడు? సూర్యుడు ఎందుకంటే ఆన్సర్ మన దగ్గర ఉంది. చంద్రుడు ఎందుకంటే ఆన్సర్ మన దగ్గర ఉంది. గాలి ఎందుకు అంటే ఆన్సర్ మన దగ్గర ఉంది. నేల ఎందుకు ఆన్సర్ మన దగ్గర ఉంది. పక్షులు ఎందుకు అంటే ఆన్సర్ మన దగ్గర ఉంది. సకల జీవరాశులు ఎందుకంటే ఆన్సర్ మన దగ్గర ఉంది. కానీ ఈ ప్రకృతిని, సకల జీవరాశులను వినియోగించుకుంటున్నటువంటి మనిషి పుట్టుక ఎందుకు అని మనిషిని అడిగితే మనిషి మర్చిపోయి తన జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నాడు ప్రియులారా. కానీ మనిషి జన్మ, మనిషి యొక్క పుట్టుక ఎందుకు అని భక్తుల జీవితాల్లోకి వెళ్ళి మనం చూస్తే ఈ పుట్టుక పరమార్థాన్ని గూర్చినటువంటి సారాంశాన్ని భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఒక భక్తుడు ఈరోజు మనం చెప్పలేకపోవచ్చు ఆన్సర్ సరైనటువంటి రీతిలో. గ్రంథం చేతిలో ఉన్న 66 పుస్తకాలనే మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్న దీన్ని పట్టుకొని సంవత్సరాల తరబడి మనం ప్రయాణం చేస్తున్నా, ఎన్నో వందల వేల మెసేజ్లు మనం వింటున్నా, అసలు మన పుట్టుక పరమార్థం తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. కానీ సరైనటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర లేకపోయినా, గ్రంథం వాళ్ళ చేత పట్టుకోలేకపోయినా, దేవుడు అంటే ఏంటో, దేవుని పట్ల ఎలాంటి భక్తి కలిగి ఉండాలో, పుట్టినటువంటి ఈ జీవితం ఎందుకో వాళ్ళకి అర్థమైందండి భక్తులకి. 139వ కీర్తన 13వ వచనం చూడండి ప్రియులారా. 139వ కీర్తన 13వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఆ మాట జాగ్రత్త చదవండి. 13 తల్లి చదువమ్మా. 139:13, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే నా తల్లి గర్భంలో నన్ను చేసింది పరలోకమందున్నటువంటి తండ్రి అనే సంగతి ఎవరు తెలుసుకున్నారండి? భక్తుడైన దావీదు గారు తెలుసుకున్నాడు. మరి పుట్టి భూమి మీదకి వచ్చి ఎంతకాలం అయింది? నీకేమైనా అర్థమైందా? దావీదు గారికి అర్థమైనట్టుగా. ఎందుకంటే ఆయన భక్తిపరుడే, మనం భక్తులు అని పిలిపించుకుంటున్నాం భూమి మీద. మరి దావీదు గారికి అర్థమైంది, ఇదిగో నా తల్లి గర్భంలో నా యొక్క అవయవ నిర్మాణం చేసింది యెషయా అయినటువంటి నా తండ్రి చేయలేదు, నా తల్లి చేయలేదు. మరి ఎవరు చేశారు? దావీదు గారు అని అడిగితే దావీదు గారు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నా యొక్క ఈ కాళ్ళు కావచ్చు, ఈ చేతులు కావచ్చు, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని నా తల్లి గర్భంలో ఒక చక్కటి అందమైనటువంటి ఆకారాన్ని నిర్మించినటువంటి గొప్ప తండ్రి, పరలోకమందున్నటువంటి తండ్రి అని చెబుతూ 14 అంటున్నాడు కదా, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఏంటి? మానవాకారం చూస్తే భయం ఏంటి? మానవ ఆకారాన్ని చూస్తే ఆశ్చర్యమానంటే ఆశ్చర్యమే. మరి ప్రపంచ వింతలు ఎన్నండి? 7. ఒకటి చెప్పండి గుర్తుంటే. ప్రపంచ వింతలు 7. 7 ఒకటి చెప్పండి. భక్తుడైన దావీదు గారు ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా?
అన్ని వింతలు కంటే ప్రప్రదమైనది, ప్రాముఖ్యమైనది, మొదటి స్థానాన్ని కలిగినటువంటిది దేవుడు నిర్మించుకున్నటువంటి ఈ యొక్క అవయవమైనటువంటి ఆకారం అంటున్నాడు. వింతలలో మొదటి వింత దేవుడు కట్టుకున్నటువంటి ఈ మానవ ఆకారం అనే ఆలయం. 7 వింతలు గొప్పవని గిన్నీస్ బుక్లో ఎక్కినాయండి ఇవన్నీ. కానీ భక్తుడైనటువంటి దావీదు గారు ఏమంటున్నాడంటే, అసలు వింతలంటే అవి కాదు నాయనా. ఇప్పుడు తాజ్మహల్ కూల్చేశారు కట్టడం అదొక పెద్ద బ్రహ్మ విద్య. ఏమన్నా అదేమన్నా పెద్ద పని? అదేమైనా ఏమంటే తాజ్మహల్ కూలిపోయిందని కట్టలేమా? మళ్ళా ఖచ్చితంగా దానికన్నా బెటర్ కలిగింది దాన్ని కట్టొచ్చు. ఇప్పుడు చూపించినటువంటి యేసుక్రీస్తు వారి స్వరూపం కూలిపోయింది అనుకోండి, కట్టడం ఏమన్నది కష్టమా? మీరు చెప్పండి. చైనా గోడ కూలిపోయింది అనుకోండి, ఆ వింత అయినటువంటి చైనా గోడ కట్టడం ఏమన్నా పెద్ద బాధ మనకది? మీరు ఆలోచించండి. మరి దేవుడు కట్టుకున్నటువంటి వింతైన ఆకారం కూలిపోయింది అనుకోండి, ఏ ఇంజనీర్ కడతారు మీరు చెప్పండి? కడతారా ఎవడైనా? ఏలు ఇరిగిపోతేనే ఏలు పెట్టలేం, పెడతామా? గోడకు ఒక పక్క రాయి ఊడిపోయింది అనుకోండి, ఇంకొక టాపియోని తీసుకొచ్చి పెట్టి గట్టి సిమెంట్ వేసి కడతాం మనం, గోడ ఇరిగిపోతే. అది పెద్ద వింత ఏం కాదు అది. కానీ బైబుల్ ఏమంటుందంటే, వింతలన్నిటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి మొట్టమొదటి వింత దావీదు గారు మాట్లాడుతున్నాడు 14వ వచనంలో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి అంటున్నాడు. చూడండి, ఎందును బట్టి దావీదు గారు అంటే అంటున్నాడు ఆయన, నా తల్లి గర్భంలో నాకు అవయవ నిర్మాణం చేసావుగా తండ్రి, ఆ అవయవ నిర్మాణాన్ని ఒక్కసారి నేను అరికాల నుంచి నన్నెత్తి వరకు ఒక్కొక్కటి నేను పరిశోధించుకుంటూ లెక్క పెట్టుకుంటూ వస్తూ ఉంటే నాకు భయం కలుగుతుంది. అసలు ఈ గుండె ఎలా చేసావు తండ్రి, ఈ కిడ్నీలు ఎలా చేసావు తండ్రి? వీటికి మనం బాధపడుతుంటే రక్తంలో కణాలు ఉంటాయండి. అవి కొన్ని కణాలు పెరిగినా ప్రమాదమే, కొన్ని కణాలు తగ్గినా ప్రమాదమే. అసలు దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడో మానవాకారాన్ని. ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఏమంటామంటే నా పర్మిషన్ లేకుండా నువ్వేం చేయొద్దు అంటాం మనం, అవునా కదా? ఖచ్చితంగా అంటాం మనం, నా పర్మిషన్ లేకుండా అది ముట్టుకోవద్దు, నా పర్మిషన్ లేకుండా ఇది చేయొద్దు అంటాం. అసలు నీ పర్మిషన్ లేకుండా నీ బాడీయే పనిచేస్తుంది, అది మనకు తెలియదు. నీ పర్మిషన్ తీసుకొని నీ గుండె కొట్టుకుంటుందా? నీ పర్మిషన్ తీసుకొని కళ్ళు రెప్పలు కొడుతున్నాయా? నీ పర్మిషన్ తీసుకొని ముక్కు శ్వాస పీల్చుకుంటుందా? నువ్వు ఆలోచించు. అక్కడ దాకెందుకండి, నీ పర్మిషన్ లేకుండానే నువ్వు తిన్న ఫుడ్ ఏమవుతుంది? అరిగిపోతుంది, అవునా కదా? ఆలోచించండి ఒకసారి. ఏమండి, నీ పర్మిషన్ లేకుండా నీ బాడీలోనే ఇన్ని జరుగుతున్నాయి. మరి ఎవరి పర్మిషన్ ద్వారా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే, అది దేవుని స్వాధీనంలో ఉంది మన దేహం కూడా. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, చూడండి ఏమంటున్నాడు, ఇవన్నీ చూస్తుండే అని అంటున్నాడు కదా, నాకు భయమును ఆశ్చర్యం పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. అంటర్లైన్ చేసుకోండి ఆ మాట మీరు. ఆ సంగతి నాకు బాగా తెలుసు అంటున్నాడు. అంటే దావీదు గారు ఎందుకు పుట్టాడో దావీదు గారికి అర్థమైందంటారు, అర్థం కాలేదంటారు? మీరు చెప్పాలి. ఏమో అర్థమైందా, అర్థం కాలేదా? దావీదు గారికి అర్థమైపోయింది, నన్ను చేసింది నా తల్లి గర్భంలో తండ్రి నువ్వే, ఈ అందమైన ఆకారాన్ని చేసింది నువ్వే, బ్రతుకునిచ్చింది నువ్వే, బ్రతికిస్తుంది నువ్వే. కాబట్టి బ్రతుకునిచ్చినటువంటి దేవా, నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను నేను అన్న ఆలోచన కలిగినటువంటి దావీదు గారు అంటున్నాడు కదా 23వ కీర్తన 1వ వచనంలో, దేవా యెహోవా నీవేనయ్యా నా కాపరి. ఏంటండి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆ మనిషి? ఎందుకంటే బ్రతుకునిచ్చింది ఆయన, బ్రతికించేది ఆయన తెలుసుకున్నటువంటి ఆయన, దేవుడే నాకు కాపరని తెలుసుకున్నటువంటి దావీదు గారు ఏం చేశాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో ఒక్కసారి కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు ఎందుకు పుట్టాడో, పుట్టుక పరమార్థం తెలుసుకున్నటువంటి దావీదు గారు ఏం చేశాడో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ఒక్కసారి 22వ వచనం చదువుకుందామా? అపోస్తుల కార్యములు తరువా 36 దగ్గరికి వెళ్తారు డైరెక్ట్గా. ఒకసారి మళ్ళీ వెనక్కి వద్దాం. 36 దగ్గరికి వెళ్ళు. దావీదు దేవుని సంకల్పము చొప్పున ఏం చేశాడంటే, తన తరంలో ఏం చేశాడు? తన జీవిత కాలంలో ఏం చేశాడు? సేవ చేశాడు. ఏం సేవ చేశాడు? అన్నదానమా? వస్త్రదానమా? ఏ సేవ చేశాడు?
ఇప్పుడు వెళ్ళండి అక్కడికి 22 దగ్గరికి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఎన్నిక చేశాడు దేవుడు. మరియు ఆయన యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎందుకు కనుగొన్నాడు తండ్రి? ఎందుకు కనుగొన్నాడు చెబుతున్నాడు. అతడు అనగా దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు ఇష్టపడుతున్నావు తండ్రి దావీదునంటే, అతడు ఎందుకు పుట్టాడో అర్థమైంది దావీదుకి. అర్థమైంది కాబట్టే బ్రతుకునిచ్చినటువంటి దేవుని ఉద్దేశాలు ఎరిగాడు ఆయన. దేవుని ఉద్దేశాలు ఎరిగినటువంటి దావీదు ఏం చేశాడు? ఆయన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. ఈరోజు బ్రతుకునిచ్చిన దేవుని ఉద్దేశాలు ఎంతమంది నెరవేరుస్తున్నారు మీరు ఆలోచించండి. ఎంతవరకు నీ స్వార్థం నీదే, నీ బ్రతుకు నీదే. ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఎందుకు పుట్టాడో అర్థం కానటువంటి స్థితిలో సౌలు గారు మారిపోయాడు. అందుకే సౌలును తొలగించాడు. ఎందుకు పుట్టాడో అర్థవంతంగా బ్రతుకుతున్నటువంటి దావీదుని దేవుడు చూశాడు. ప్రియులరా, ఈరోజు నువ్వు నేను కూడా అంతే. మనం ఎందుకు పుట్టామో మనకు అర్థం కావాలి. నిజంగా నేను ఎందుకు పుట్టానో, నేను ఎలా పుట్టానో, ఎందుకు బ్రతుకుతున్నానో, ఎలా బ్రతుకుతున్నానో నాకు అర్థమయ్యేసరికి సగం వయసు అయిపోయిందండి అప్పటికే. నాది దాదాపు 27-28 సంవత్సరాల కాలం వ్యర్థం చేసుకున్నానండి నా జీవితంలో. నేను ఎందుకు పుట్టానో నాకు అర్థం చేసుకోవడానికి దేవుడు తగినటువంటి శిక్షణ నాకు వేసినప్పుడు నాకు అర్థమైంది. నేను ఎందుకు పుట్టానో, ఎవరి వలన పుట్టానో, ఎందుకు బ్రతుకుతున్నానో, ఈ సమాజం ఎందుకు కొరకు బ్రతకాలో నా పుట్టుకను గురించి నేను ఎరిగాను ప్రియమైన దేవుని వల్ల. అలా ఎరిగాను కనుకనే దేవుని యొక్క సంకల్పంలో ఒక చిన్న పనోడికి ఒక పని చేస్తూ ముందుకెళ్తున్నాను నేను. అందుకే అంటున్నాడు కదా, ఈ ప్రకృతిలో ఎవరికీ లేనటువంటి జ్ఞానం, ఎవరికనంటే జీవులకు లేనటువంటి జ్ఞానం ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేయబడినటువంటి మనుషులకు, ఎన్నిక చేసుకున్నటువంటి మనుషులకు దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11 చదువుతాలి. భూజంతువుల కంటే, మనకంటే ఎవరికి? మనుషులకి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొను వారు ఎవ్వరూ లేరు. అంటే మనుషులందరికీ జీవుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చినా బ్రతుకునిచ్చిన దేవుడెవరో అర్థం కానటువంటి అజ్ఞానప స్థితిలో బ్రతుకుతున్నటువంటి మనుషులు ఆనాడే ఉన్నారని దేవుడు హెచ్చరించాడు. అర్థమవుతుందండి? మనిషి పుట్టుకు ఎందుకో మనిషికి అర్థం కాలేదండి. ఎందుకు అర్థం కాలేదంటే దేవుడు జ్ఞానం ఇవ్వలేదు కాబట్టి అర్థం కాలేదంటుకుంటే ఆశ్చర్యం ఉంది. కానీ దేవుడు అన్ని జీవుల కంటే మనుషులకే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. ఎక్కువ జ్ఞానం ఇచ్చి ఏం చేస్తున్నాడు తెలుసండి? బాగుంటుంది ఈ మాట, మళ్ళీ చదవండి ఒకసారి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, అండర్లైన్ చేసుకోండి మాట, నేర్పుచ్చు. ఏమండి, వాటన్నిటికంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చి కూడా ఏం చేస్తున్నాడంటే మళ్ళీ నేర్పిస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి అండి మన తండ్రి! మీరు ఆలోచించండి, ఎంత గొప్ప తండ్రి అండి. అన్నిటికంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చినా, నేర్పిస్తున్నా మనం నేర్చుకోవాలి అన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. అందుకే ఇక్కడ ఏలు పెట్టి తల్లి మళ్ళీ వద్దాం మనం. ఒకళ్ళ తీయండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీయండి. వాటి జ్ఞానం ఉందా, మన జ్ఞానం ఉందా ఒకసారి చూద్దాం మనం. ఒకసారి యెహోవా మాట్లాడుచున్నాడు. ఒక్క నిమిషం ఆగుదాం తల్లి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో అన్ని కోట్ల మంది జనం అప్పటికే ఉన్నారు. యెషయా ప్రవక్త గారితో మాట్లాడుతున్న సమయానికి అప్పటికే లక్షల మంది జనాంగం ఉన్నారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. మరి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఆయనకి పిల్లలుగా ఉన్నప్పుడు ఏ ఒక్క కూతురుతో కానీ కొడుకుతో కానీ మాట్లాడకుండా ఆకాశంతో భూమితో మాట్లాడుతుండేంటి? మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ గర్భాన 2-3 పిల్లలు పుట్టారు. ఏమండి, 2-3 పిల్లలు ఉండక కూడా మీ పిల్లలతో డిస్కషన్ చేయకుండా, ఏమండి,
ఏ ఏ జంతువులతోనో ఏ పక్షులతోనో మాట్లాడుతున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. బాధ ఉంటుందా ఉండదా? బాధ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏదైనా బాధ వస్తే తీసుకెళ్ళి ఎవరో చెప్పాలి? ఏదైనా బాధ వస్తే ఎవరో చెప్పుకుంటాం మనం? మన గర్భాన పుట్టిన కొడుకులకి కూతుళ్ళకు చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండా మన ఇంట్లో పెంచుకునే ఏ గేదెకో ఏ కుక్కకో లేకపోతే ఏ పిల్లికో చెబుతున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి? ఇప్పుడు మనం అలా చెప్పుకున్నప్పుడు పక్కన ఎవరైనా చూశారనుకోండి, ఏమనుకుంటారు? ఇప్పుడు నేను మా ఇంట్లో పెంచుకునే కుక్క చెప్తున్నాను అనుకోండి, నాకు ఈ బాధ వచ్చిందిరా, నాకు ఈ కష్టం వచ్చిందిరా అని కుక్క చెప్పుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ దారిని పోతా రాము గారు చూశాడు, చూసి ఇదేంటి కుక్కతో మాట్లాడుతున్నాడు ఈయన, ఏంటి సమస్యలనే కుక్క చెబుతున్నాడు ఏంటి ఈయన అనుకుంటాడా అనుకోడా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆయన ఏమర్థం చేసుకోవాలి అంటే ఆయన మాట ఆయన పిల్లలు వినట్లేదన్నమాట, ఆయన పిల్లలు పట్టించుకోవట్లేదన్నమాట. అందుకనే ఈ మాటలన్నీ తీసుకెళ్ళి ఈ కుక్క అంటున్నాం కాబట్టి కుక్క చెబుతున్నాడు అని అనుకుంటాడు. ఇశ్రాయేలీల పరిస్థితి కూడా యాస్టిజ్గా అలాగే ఉంది ప్రియులారా. వాళ్ళు ఎందుకు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడినటువంటి వ్యక్తులను ఎలా తీసుకెళ్ళి ఆయన పాలు తేనెలు ప్రవహించే కానానుకు తీసుకెళ్లాలని ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడో, దాన్ని రీచ్ అయ్యే మైండ్ సెట్ వాళ్ళకి ఆ జ్ఞానం లేదండి. ఎంతవరకు ఏం తిందామా, ఏం తాగుదామా, ఎట్ట ఎంజాయ్ చేద్దామా, ఎట్ట తిరుగుదామా ఈ సమాజంలో అని దేవుని శాంతిపరిచేటటువంటి మార్గాన్ని, నెమ్మది కలిగినటువంటి మార్గాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు స్వేచ్ఛకు అలవాటు పడిపోయారు. అలా అలవాటు పడిపోయి దేవుడు ప్రవక్తల చేత చెప్పిస్తున్న వినే పరిస్థితిలో లేరండి ఆనాడు. ఈనాడు కూడా యాస్టిస్ చాలామంది అలాగే ఉన్నారు. అందుకే ఇప్పుడు అంటున్నాడు ఆయన, మరి నేను చెప్పటానికి ఎవరున్నారు? మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఇర్మియా గ్రంథం 6:10 దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు తీయండి. ఇర్మియా గ్రంథం 6:10 ఎందుకు ఆయన ఆకాశంతో మాట్లాడుతున్నాడో, ఎందుకు భూమితో మాట్లాడుతున్నాడు మీరు వినండి ఒకసారి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎంత బాధ ఉందో పరలోకపు తండ్రి చూడండి. ఎవరింటారు నేను మాట్లాడుతుంటే? ఇన్ని లక్షల మంది కోట్ల మంది పిల్లలు ఉన్నారు నాకు, కానీ ఇన్ని లక్షల కోట్ల మంది పిల్లల్లో నేను మాట్లాడుతుంటే వినటానికి ఎవరున్నారు సిద్ధంగా? చదువమ్మా. నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనలేదు. సిద్ధంగా లేరు వాళ్ళు. నేను మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు, వినలేకపోతున్నారు వాళ్ళు. అందుకే దేవుడు ఆకాశమా ఆలకించు, వెళ్ళిపో అక్కడికి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇదిగో పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వాళ్ళు నా మీదే తిరుగుబాటు చేశారు. ఎందుకు తండ్రి వాళ్ళు తిరుగుబాటు చేశారు నీ మీద అంటే 4వ వచనం అంటుండే కదా. 3 దగ్గర నుంచి వచ్చాయండి, మీకు క్లారిటీ రావాలి కదా. ఎద్దు తన కామాందు నెరుగును, ఇందాక చదువుకున్నాం మనం. జంతువుల కంటే మనిషికి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇచ్చి కూడా వాళ్ళు మర్చిపోతారని చెప్పేసి దేవుడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా నేర్పిస్తున్నాడు మహాజ్ఞానాన్ని. అంత నేర్పిస్తున్న మనిషి మార్గం తప్పిపోతున్నాడు. కానీ ఎద్దును చూసారా? ఎద్దు పుట్టుకతోనే దేవుడు దానికి నేర్పాడు. నీ యజమాని ఎవరో నువ్వు వెరగాలి. చూడండి, సంతకి వెళ్తాం మనం, ఎవడో అమ్మితే ఆడికి వెళ్ళదు అది, అవునా కదా? జాగ్రత్త చూడాలి నాయకు. మీరు సంతకి వెళ్ళినటువంటి పశువు ఎవరో అమ్మితే ఆడికి వెళ్ళద్ది. అక్కడికి వెళ్ళిన పశువు నువ్వు వెల ఇచ్చి కొనుక్కుంటావు. కొనుక్కొని దగ్గరకు వచ్చిన తర్వాత నా యజమాని నువ్వు కాదు కాబట్టి నువ్వు మేత పెట్టినా తినను, నువ్వు నీళ్ళు పెట్టినా తినను, నీ ఇంటికాడ ఉండను అని మారం చేస్తుందా? నువ్వు వేసుకొచ్చిన వాహనం కూడా నేను ఎక్కనంటదా? అందా ఎప్పుడైనా? అందులో ఎందుకనలేదు? ఎందుకనలేదు తెలుసండి? ఎందుకనలేదు తెలుసండి? ఇప్పటి నుంచి నా యజమాని ఇతనే అంటే దానికి అర్థమైంది. దేవుడు నోరెవ్వకపోయినా మనకంటే తక్కువ జ్ఞానం ఆ పశువులకు, పక్షులకు, జీవులకు పెట్టిన ఆ పశువులకి, ఆ జీవులకు అర్థమైంది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాడిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎందుకు తండ్రి మనుషులు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు నువ్వు చెబితే వినట్లేదు? చెప్పిన దాని ప్రకారం ఎందుకు బ్రతకట్లేదంటే దేవుడు అంటున్నాడు కదా, నా పిల్లలు పాపిష్టి జనంగా మారిపోయారు. పాపిష్టి జనంగా మారిపోయారు. నా మాట వినటానికి వాళ్ళకి మనసు లేదు, తీరిక లేదు. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అసలు ఖాళీ లేదు బ్రదర్, బిజీ. ఏమి ఎరగదీస్తున్నావు భూమి మీద? బిజీగా నువ్వు ఏమి ఎరగదీస్తున్నావు నాయన భూమి మీద?
24 గంటల్లో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ 24 గంటల్లో ఎంత సమయాన్ని దేవుని కోసం ఉపయోగించావు చెప్పు మరి. దేవునికి నువ్వు ఇచ్చే సమయం ఎంత ఇస్తున్నావు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు సమయం ఎంత అయిందండి? 9:15 అయింది. ఈరోజు దేవుని కోసం నువ్వు కేటాయించిన సమయం ఎంత చెప్పు ఒకసారి. ఈరోజు దేవుని కోసం ఏం చేశావు? ఒక్కొక్కరికి 30, 40, 50, 60 వచ్చేస్తున్నాయి. 50-40 సంవత్సరాల జీవిత కాలంలో నువ్వేం చేసావు దేవుని కోసం? లెక్క అడుగుతాడు, ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. మనం అనుకుంటున్నాం ఈరోజు ఇంట్లో ఉన్న యజమాని లెక్క అడిగితేనే సరైన ఆన్సర్ చెప్పకపోతే 100 క్వశ్చన్లు వేసి నీ బుర్ర తింటాడు నీ యజమాని. పోనీ నీ యజమాని సరిగ్గా లెక్క చెప్పకపోతే ఆయన లెక్క చెప్పిందాక ఆయనకి అన్నం పెట్టకుండా, స్నానం చేయకుండా, నానా రకాలుగా గోలగోల చేస్తుంది ఇంట్లో ఉన్న ఇల్లాలు. ఈ చిన్న జీవితంలో అతి కొద్ది కాలంలో ఏర్పడినటువంటి ఈ రక్తబంధంలోనే ఎన్ని లెక్కలున్నాయో మీకు. మరి బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవుడు లెక్క అడగడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆలోచించండి. ఎందుకు తండ్రి ఆకాశంతో మాట్లాడుతున్నావంటే ఆయన అంటున్నాడు కదా, నా పిల్లలు పాపిష్టోళ్ళుగా మారిపోయారు అంటున్నాడు. నా పిల్లలు పాపిష్టి జనంగా మారిపోయారు, దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు, దుష్ట సంతానమయ్యారు, చెరుపు చేయు పిల్లలు అయిపోయారు అని చెబుతూ వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, ఆయనను విడిచి తొలగిపోయారు. ఎందుకు పరలోకపు తండ్రిని విడిచి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ పుట్టుక ఎందుకో వాళ్ళకి అర్థం కాలేదండి. ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. వాళ్ళ పుట్టుక ఎందుకు, వాళ్ళ పుట్టుక పరమార్థం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఒక ఎద్దుకు అర్థమైంది, ఒక గాడిదకు అర్థమైంది, ఒక పక్షికి అర్థమైంది. అందుకే యోబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు 35వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో పక్షుల కంటే సకల జీవరాశుల కంటే నరులారా మీకే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాను, అయినా సరే మీరు మర్చిపోతారని అనేక మంది ప్రవక్తలను పెట్టాను, శావకుల్ని పెట్టాను, మీకు ప్రతినిత్యము నేర్పిస్తున్న ఈ బోధ. అంత శ్రద్ధ తీసుకున్న దేవుని పట్ల అశ్రద్ధ కలిగి బ్రతుకుతున్నటువంటి ఈ మానవాళి ఏం చేస్తుందో కంటిన్యూషన్ చేయండి కింద. కాగా ఏమైపోయారండి? మొత్తం నుంచి 11 నుంచి చదువుతల్లి మళ్ళీ ఒకసారి దాన్ని. భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధిని నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవారు ఒక్కరు కూడా లేరు. అసలు ఎందుకు పుట్టాను నేను? అసలు స్త్రీగా ఎందుకు పుట్టారు? పురుషులుగా ఎందుకు పుట్టారు? ఎందుకు ఇలా దేవుడు తయారు చేస్తున్నాడు? తయారు చేసిన వారిని ఎందుకు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు అన్న ఆలోచన మర్చిపోతారంటండి మనుషులు. అందుకే ఏం చేశాడో తెలుసండి? మనిషి మర్చిపోతాడనే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయం చేశాడండి. జాగ్రత్తగా వినాలి మీరు. మనిషి మర్చిపోయి పుట్టుక పరమార్థాన్ని ఎరుగక అసలు ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో, ఎందుకు చనిపోతున్నాడో తెలియనటువంటి మనిషికి తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే, ఈ ఆకారం తయారవుతున్నప్పుడే తల్లి గర్భంలోనే ఒక నిర్ణయ కాలాన్ని చేశాడండి తల్లి గర్భంలో. అందుకే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి తన పిల్లల వైపు చూస్తూ అసలు నా పిల్లలు నన్ను తడువులాడి కనుగొంటారేమో అంటున్నాడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడైనటువంటి ఆదాము నుండి ప్రతి జాతి అంటే ఈరోజు ఉన్నారు కదా, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు ఉన్నారా లేరా? ఆయా జాతులుగా పిలువబడుతున్నటువంటి మనుషులందరినీ ఒక్కడైనటువంటి ఆదాములో నుంచే మనుషులందరినీ ఆయా జాతుల ప్రకారం, ఏమంటే తెల్లోడిని, నల్లోడిని, ఇంగ్లీషోడిని, హిందీయోడిని, తమిళోడిని, అనేక రకాల భాషలు కలిగిన వాళ్ళని, శరీర తత్వాలు కలిగినటువంటి వారందరినీ దేవుడు కలగజేశాడు. కలగజేసి నెక్స్ట్ కంటిన్యూచేమ్మా. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. ఏమంటే తడువులాడేది ఎవరు తడువులాడతారు? కళ్ళు లేని గుడ్డోళ్ళు తడువులాడతారు. మనందరికి కళ్ళు ఉన్నాయా? కళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి, మనకి స్పష్టంగా కనపడుతున్నాయి కదండి. మరి కళ్ళు బాగా కనపడాడు తడువులాడతారా? చెప్పండి మీరు. కళ్ళు బాగా కనపడాడు తడువులాడతాడా?
ఇప్పుడు ఈ సెల్ ఫోన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, ఏమండి లైట్లు మొత్తం తీసి పట్టుకురామన్నాం అనుకోండి, పట్టుకొస్తారా? ఎవడన్నా వచ్చి పట్టుకొస్తారా? అదే లైట్లు వేసి పట్టుకురామంటే స్పీడ్గా వచ్చి టక్కన అక్కడెక్కడుందో పట్టుకొని వెళ్ళిపోతాడు. అవునా కదా? అవునా కదా? ఖచ్చితంగా వచ్చి టక్కన తీసుకుని వెళ్ళిపోతాం. ఈరోజు పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం మనకిచ్చినా కూడా అసలు దేవుడంటే ఏంటో, మన పుట్టుకెందుకో మనకు అర్థం కాకుండా బ్రతుకుతున్నామని తెలిసినటువంటి దేవుడు కనీసం తడువులాడైనా, ఏమన్నా కళ్ళు బాగున్నాడు పరిపూర్ణంగా చూస్తాడా? కళ్ళు లేనోడు పరిపూర్ణంగా చూస్తాడు? మీరు చెప్పాలి. కళ్ళు బాగా కనపడినోడు ఏం చేస్తాడు? పరిపూర్ణంగా చూస్తాడు. మరి కళ్ళు లేనోడు ఏం చేస్తాడు? పాపం తడువులు ఆడుకొని చూసుకుంటాడు. ఇట్లాగే ఒక నలుగురు గుడ్డోళ్ళు ఉన్నారంటండి. ఒకసాట నలుగురు గుడ్డోళ్ళు ఉంటే చాలా కళ్ళు బాగున్న వాళ్ళు అందరు కలిసి చూసి వస్తున్నారుగా, చూసి వచ్చి ఏనుగుని చూసి వచ్చి అనుకుంటూ పోతున్నారంట. అబ్బా ఎంత పెద్ద ఏనుగు వచ్చింది మన ఊరు, ఎంత పెద్ద ఏనుగు వచ్చింది, అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత ఆకారంగా ఉంది అనుకున్నట్టు ఈ నలుగురు గుడ్డోళ్ళు విన్నారు ఆ మాట. నలుగురు గుడ్డోళ్ళని అరే మనం కూడా వెళ్ళి ఒకసారి ఏనుగుని చూసి వద్దామరా అని అనుకున్నారంట. కానీ వీళ్ళకి ఏమి లేవు, కళ్ళు లేవు. వాళ్ళు చెప్పుకున్న మాటలు చవన పడ్డాయి. వీళ్ళకి కూడా ఏమనిపించింది, అరే రే మనం కూడా వెళ్ళి చూడాలరా అని చెప్పేసి నలుగురు గుడ్డోళ్ళు అనుకున్నారు. అనుకొని నలుగురు బయలుదేరిపోయి ఏనుగు దగ్గరకు పోయారు. ఏనుగు దగ్గరకు పోగానే ముందున్నోడు వెళ్ళి తొండం పట్టుకున్నాడు. ఏనుగు తొండం ఉంటుంది కదండి, ఆ తొండం పట్టుకొని ఇటు సాగదీసాడు అనుకున్నాడు కదా. ఓరు ఏనుగు అంటే పెద్ద పెద్ద ఆకారం బాగుందన్నారు, ఇదేంటి తాళ్ళలాగా ఉంది అని అంటాడు. మరొకడు వచ్చిండు, ఏనుగు మరి పెద్ద ఆకారంగా గోడలాగా ఉంటుంది కానీ దాన్ని ఒకడు వచ్చి ఈపు బామండ, ఓ ఇదేంటి ఏనుగు అంటే నేను ఏదో అనుకున్న గోడలాగా ఉందిగా ఏనుగు అన్నట్టు రాడు. మరొకడు వచ్చిండు, కాలు పట్టుకొని ఏనుగు అంటే ఏదో పెద్ద గొప్పగా ఉంటుంది అనుకుని ఇదేంటి తమ్మలాగా ఉంది అన్నట్టు రాడు. మరొకడు వచ్చి తోక పట్టుకున్నాడట వెనకాల. ఏమండి ఇప్పుడు ఈ గుడ్డోళ్ళకి ఏమర్థమైంది? ఒకడేమో గోడ అన్నాడు, ఒకడు తమ్మం అన్నాడు, ఒకడేమో తాడు అన్నాడు. ఏమండి ఇప్పుడు లోపం ఎక్కడుందంటారు? ఏనుగులోనా హేళలోనా? ఎవరిలో ఉందమ్మా? అట్టుంది ఈరోజు బైబిల్ చదువుకొని బైబిల్ పట్టుకున్న వాళ్ళకి. అర్థమవుతుందా నా భాష మీకు? అందుకే దేవుడు బాధపడుతున్నాడండి. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన అనగా తండ్రి ఒకని నుండి, అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను కలగచేసినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఒకడిని తండ్రి అనేవాడిని ఉన్నానన్న సంగతి నా పిల్లలు ఎరగకుండా బ్రతుకుతున్నారు అని తెలుసుకున్నటువంటి తండ్రి ప్రతి ఒక్కడికి నిర్ణయ కాలాన్ని పెట్టి, దేవా నువ్వు ఎక్కడున్నావంటే నేను పుట్టేళ్ళలో ఉన్నా, లేకపోతే కొర్లమండలో ఉన్నా, ఇటు సత్తుపల్లిలో ఉన్నా, ఇటు అమెరికాలో ఉన్నా అని చెప్పట్లేదండి. మరి ఏం చెప్తున్నాడు? 27 లాస్ట్ లైన్ ఏం చెప్తున్నాడు? తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలం, అంటలం చేసుకున్నమాట, నిర్ణయ కాలాన్ని పెట్టాడు. వారి యొక్క నివాస స్థలం యొక్క పొలిమరలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండువాడు కాదు. చూసారండి, అక్కడెక్కడో దాక్కొని నన్ను వెతికి పట్టుకుంటారు అంటలా పరలోకపు తండ్రి. మరి ఎక్కడ ఉంటారని చెప్తున్నాడు? సమీపంగా ఉన్నాడు దేవుడు. సమీపంగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా కనుక్కుంటే బాగుంటుంది అనుకుంటున్నాడు తండ్రి? కనీసం తడువులాడైనా నా పిల్లలు నన్ను తెలుసుకుంటే బాగుండు అనుకుంటున్నాడు. ఆ తడువులాడే పరిస్థితిని కూడా మర్చిపోయి, అసలు ఈ పుట్టుక ఎందుకో అర్థం కాకుండా వ్యర్థంగా బ్రతుకుతూ ఈ మనిషి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడని తెలిసినటువంటి పరలోకపు తండ్రి తల్లి గర్భంలోనే ఈ నిర్ణయ కాలాన్ని చేసేసాడు. తల్లి గర్భంలోని నిర్ణయ కాలాన్ని చేసేసాడు. 139వ కీర్తన 16 వచ్చింది చూడండి. ఈ నిర్ణయ కాలాన్ని ఎక్కడ చేశాడు? మనిషి యొక్క నిర్ణయ కాలం చూడండి. దేవుణ్ణి గురించి తెలుసుకోకుండా, ఎందుకు పుట్టామో తెలియకుండా వ్యర్థంగా బ్రతుకుతున్నటువంటి వారి కాలాన్ని దేవుడు ఎక్కడ నిర్ణయించాడు చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు. చూశారండి, అంటే తల్లి గర్భంలో ఆకారం జరుగుతున్నప్పుడే దేవుడు నీ కాలాన్ని నిర్ణయించేశాడు. నువ్వు దేవుణ్ణి కనుగొని దేవుని జ్ఞానం చెప్పున ఈ పుట్టుక ఎందుకో నీకు అర్థమైతే నీకు నిర్ణయించిన కాలాన్ని నువ్వు పూర్తి చేసుకుని చచ్చిపోతావు.
ఒక అబ్రహాం గారికి నిర్ణయించిన కాలాన్ని పూర్తి చేసుకున్నాడు, ఒక నోవాహు ఇచ్చిన కాలాన్ని పూర్తి చేసుకున్నాడు, ఒక ఇస్సాకు పూర్తి ఇచ్చినటువంటి కాలాన్ని పూర్తి చేసుకున్నాడు, ఒక యాకోబు ఇచ్చిన కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. మరి ఈనాడున్న భక్తులు ఎందుకు తమ కాలాన్ని ముగించుకుంటున్నారు త్వరగా? మీరు ఆలోచించండి. ఎందుకంటే భక్తిహీనంగా బ్రతుకుతూ, అజ్ఞానులుగా బ్రతుకుతూ, సమయమును దుర్వినియోగపరుచుకుంటూ, దేవుని చిత్తమేంటో ఎరగక తమ కాలాన్ని పాడు చేసుకుంటున్నారండి మనుషులు. అందుకే అంటున్నాడు భక్తుడైన సొలొమోను గారు 6వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ వచనం అంటున్నాడు కదా, నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకుంటున్నారు ఈ మనుషులు. ఇచ్చిన కాలమే చిన్న కాలం, నిర్ణయించిన కాలమే చిన్న కాలం. ఆ చిన్న కాలంలోనే అసలు నీ పుట్టుకెందుకో నీకు అర్థం కాకపోతే, నీకు పుట్టుకనిచ్చినటువంటి దేవుని గురించి నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితం వ్యర్థం ఆయన అంటున్నాడు. ప్రియులారా, మీరు చదవండి ఆ మాట ఒకసారి, చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీయు, ఏమంటే తన దినములన్నీయు అన్నాడా, కొన్ని అన్నాడా? చెప్పాలి. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చావొచ్చేంత వరకును కూడా తల్లి గర్భంలో నిర్ణయించిన నిర్ణయ కాలాన్ని మనిషి ఎలా గడుపుతున్నాడు? వ్యర్థముగా గడుపుతున్నాడు. అదేంటండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అసలు నా రెక్కకు నాగాలేదుగా అంటున్నారా లేదా? అంటున్నారా లేదా? అసలు నా రెక్కకు నాగా ఉందా? నా కాలుకు నాగా ఉందా? రాత్రి పడుకుంటే నిద్రాన బడిసేస్తుందా నాకు? ఈ సాకిరి చేసి 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 ఎవరి కోసం చేసిన ఈ సాకిరి? దేవుని కోసం చేసావా? దేవుని కోసం ఏమైనా ప్రయాసపడ్డావా? దేవుని గురించి ఏమైనా ఆలోచన చేసావా? దేవుని గురించి ఏమైనా చింత ఉందా నీకు? ఎంతవరకు విడిచిపెట్టే దాని మీదే నీ చింత, నీ బతుకంతా. బ్రతుకునిచ్చిన దేవుని కోసం వద్దా నీ చింత? ఉండాలా వద్దా? నువ్వు అన్నం వండాలంటే లోపల ఏముండాలి? దీనిలోన పడుకుంది బొమ్మ, అన్నం తిని నైట్ అన్నం తిని ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా పని చేసి వచ్చి పడుకుంది మంచం మీద ఈ బొమ్మ. పొద్దున్న లేచి మళ్ళీ వంటగదిలో పోవాలంటే ఈ బొమ్మను కదిలిచ్చేది ఏముండాలి? లోన ఆత్మ ఉండాలి. లోపల ఉండాలా వద్దా? ఈ బొమ్మ ఉండి, ఈ బొమ్మలో ఆత్మ ఉంటేనే కదా లేచి వంటగదిలోకి పోద్ది ఇది. ఒకవేళ ఈ బొమ్మలో ఆత్మ లేదనుకోండి, ఈ బొమ్మ అడిగి పోవాలి ఇప్పుడు? వంటగదిలోకి పోదు, తూర్పు దిక్కును పడేస్తారు తీసుకెళ్ళి. ఇక ఉంచరు, లోపల ఉంచుతారేంటి? ఉంచుతారమ్మా? ఇంకెందుకు? నువ్వే వెళ్ళిపోయినప్పుడు నువ్వెందుకు ఈ కొంపలను తీసుకెళ్ళి బయట పారేస్తారు? తీసుకుపోయి నిన్ను వీళ్ళు వచ్చి చూసిన తర్వాత తీసుకెళ్ళి ఊరు బయట పారేస్తారు నిన్ను. అది నీ బతుకు, అది నీ జీవితం. ఈ జీవితానికి మనిషి ఎగిరెగిరి పడతా ఉంటాడు. అవునా కాదా? అవునా కాదా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ పుట్టుక ఎందుకు అని అడుగుతున్నాడు దేవుడు. నీ పుట్టుక ఎందుకు? ఇంట్లో టీవీ ఎందుకంటే ఆన్సర్ ఉంది మన దగ్గర, ఫ్యాన్ ఎందుకంటే ఆన్సర్ ఉంది, ఫ్రిడ్జ్ ఎందుకంటే ఆన్సర్ ఉంది, మిక్సీ ఎందుకంటే ఆన్సర్ ఉంది. అంతేనా? ఇంకేనా ఉండే మీ దగ్గర? వాషింగ్ మిషన్ ఎందుకంటే ఆన్సర్ ఉంది, కారు ఎందుకంటే ఆన్సర్ ఉంది, బైక్ ఎందుకంటే ఆన్సర్ ఉంది. మరి నువ్వెందుకు అని అంటే ఆన్సర్ లేదు మన దగ్గర. అది మన బతుకు. అంతేనా? అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీకిచ్చిన కాలాన్ని, నిర్ణయించినటువంటి కాలాన్ని, జాగ్రత్తగా వినాలి, నిర్ణయించినటువంటి కాలాన్ని వ్యర్థంగా గడుపుచు మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసు? చెప్పుండి, మీకు ఎవరికైనా తెలుసా? ఈ రాత్రి పడుకుంటాం అంతవరకే తెలుసు మనకి. పొద్దున్నే లెగవాలంటే ఈ రాత్రి తిన్నటువంటి భోజనం కాదు నిన్ను లేపేది. పొద్దున్నే నువ్వు లేగాలంటే నీ పక్కనే పెట్టుకున్న సెల్ ఫోన్ అలారం కాదు నిన్ను లేపేది. నువ్వు అనుకుంటా పిచ్చి మొగోళ్ళు అప్పుడప్పుడు అలారం పెట్టుకుని నాకు నవ్వుతుంది. అలారం పెట్టుకుంటారు 5:30కే లెగాలని. నువ్వు అలారం పెట్టుకుంటే నీ అలారం మోగితే నువ్వు లెగవు తల్లి. ఆయన ఆయుష్ ఇస్తే నువ్వు లెగుస్తావు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు జాగ్రత్తగా. అర్థమవుతుందా? నువ్వు అలారం పెట్టుకుంటే 5ంటికి లెగవు. దేవుని కృప ఉంటే 5 గంటలకు నువ్వు లేస్తావు అలారం మోగి. ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడంటే చాలా చక్కటి మాట చెప్తున్నాడు. ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసు? మరి ఎవరు చెప్పాలి ఈ మాటలో? ఏది క్షేమకరమైందో ఎవరు చెప్పాలి? దేవుని మాట చెప్పాలి, దేవుని గ్రంథం చెప్పాలి, దేవుని వాక్యం తెలిసిన సేవకులు చెప్పాలి. ఏది క్షేమకరమైందో, ఏది క్షేమకరమైనది కాదో. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వారు పోయిన తర్వాత
ఏం జరుగుతుందో ఎవరు చెప్తారు వాళ్ళతో? మీరు చెప్పండి. బతుకున్నప్పుడే మనం ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా చేయగలగాలి. అందుకే ఏమంటున్నాడంటే, అసలు బతికున్నప్పుడే ఈ పుట్టుకెందుకో దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి ప్రియులారా. దేవుని చిత్తాన్ని ఎరగాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకో మాట చూసి క్లోజ్ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు అక్కడ ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎందు నిమిత్తమో పైన ఉంది, అదంతా ఎందుకు మీ చిన్నప్పటి చదువుకుంటున్నారుగా, అందుకే మొత్తం చెప్పట్లా. ఎందు నిమిత్తం అని అంటే ఇందు నిమిత్తం అంటున్నాడు. ఎందు నిమిత్తం అని మీకు క్వశ్చన్ ఏమైనా వస్తే పైన 15, 16 చదువుకుంటూ వస్తే మీకు అర్థమైద్ది. సమయాన్ని ఎంత వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారో, ఎంత అజ్ఞానంగా బ్రతుకుతున్నారో అనే విషయాలన్నీ పైన మాట్లాడుతూ కిందకు వచ్చి అంటున్నాడు. చదువు తల్లి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించండి. ఎప్పుడు 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 గ్రహించాలి ప్రభు చిత్తాన్ని? మంచం ఎక్కాకో రోగం వచ్చాకో కాదు. మరి ఎప్పుడు గ్రహించాలి? దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడే. అసలు ఈ పుట్టుకెందుకో నీకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే నీ మనసు మారాలంటున్నాడు దేవుడు. నీ మనసు మారితే దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది. కానీ ఈరోజు దేవుని చిత్తం అర్థం కాక, దేవుడు ఎందుకు ఈ పుట్టుకను ఇచ్చాడో తెలియక మనిషి బ్రతుకుతున్నాడు. అసలు ఈ పుట్టుక ఎందుకో ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తం. నీ పుట్టుకెందుకో చెబుతున్నాడు దేవుడు, క్లారిటీ ఇస్తున్నాడు. నీ పుట్టుకెందుకో? నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరిని తెప్పించుము. నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, నీ పుట్టుకెందుకు? ఏమండి, నీ పుట్టుకెందుకు? దేవుని నామానికి మహిమ తెచ్చుటకు. మరి మహిమ తేవాలంటే ఎలా వస్తుంది మహిమ? స్తుతి అని పలికితే దేవుని నామానికి మహిమ వస్తుందా? మరి మహిమ ఎలా వస్తుంది దేవునికి? ఆయనను గూర్చి పాడాలి, ఆయనను గూర్చి ప్రకటించాలి. ఎక్కడ? 4 గోడల మధ్యలోనా? కాదు ప్రియులారా. మరి ఎక్కడ ప్రకటించాలి? జనములలో ప్రకటించాలి. 105వ కీర్తనల ప్రారంభోచనాలు మొత్తం అవే ఉంటాయి. ఆయనను గూర్చి కీర్తించాలి, ఆయనను గూర్చి ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలంటే ఎక్కడైతే జనాలు ఉంటారో ఆ జనాల మధ్యకి వెళ్ళిపోయి ఆయన నామ ఘనత మహిమార్థమై ఆయనను గూర్చి పాడాలి, ప్రకటన చేయాలి. అది దేవుని మహిమపరచడం అంటే. దాని కొరకే నిన్ను నన్ను ఈ భూమి మీద పుట్టించుకున్నాడు దేవుడని బైబిల్ గ్రంథం క్లారిటీ ఇస్తా ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, ఒక్క క్వశ్చన్ అడుగుతానని చెప్పే కదా, గుర్తుందా మీకు? క్వశ్చన్ అడుగుతానన్నా కదా. ఆపేద్దాం వాక్యం. ఇక 9:30 అయిపోయింది, ఆపేద్దాం. ఇక ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఏం టైటిల్ మీద మనం మాట్లాడాము ఇప్పుడు దాకా? మనిషి నీ పుట్టుక ఎందుకు? ఆన్సర్ వచ్చిందా మీకు? ఎందుకు మన పుట్టుక? దేవుణ్ణి మహిమపరచటానికి. అదేనా కాన్సెప్ట్ అంతా? మొత్తం అదే చూపించాను మీకు అందరికీ. ఎందుకు దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాడు మనిషి? దేవుని జ్ఞానం లేక మనిషి, దేవుని చిత్తమేంటో తెలియక మనిషి, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో మరిచిపోయి బ్రతుకుతున్నాడు మనిషి. అవునా కాదా? ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? నాకు అర్థం కాలేదని చేతులు ఎత్తున్నారు ఉంటే. మనిషి పుట్టుక ఎందుకో ఒక క్లారిటీ నాకు ఇప్పటిదాకా రాలేదని చేతులు ఎత్తండి. అందరికి అర్థమైందా? అర్థమైన చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళంతా నీ పుట్టుకెందుకు అర్థమైందా? నువ్వు పెంచుకున్న గేదె ఎందుకో నీకు అర్థమైంది, నువ్వు పెంచుకున్న కోడి ఎందుకో నీకు అర్థమైంది, నువ్వు వాడుతున్నటువంటి ఫ్యాన్ ఎందుకో అర్థమైంది, మొబైల్ ఎందుకో అర్థమైంది. ఏమ్మా, నువ్వు ఇంట్లో ఉన్నటువంటి టీవీ ఎందుకో అర్థమైంది, నీ ఫ్రిడ్జ్ ఎందుకో నీకు అర్థమైంది. మరి నువ్వెందుకో నీకు అర్థం కాకపోతే నువ్వు సచ్చి పరలోకానికి వెళ్ళలేవని చెప్తుంది బైబిల్. కనుక నీ పుట్టుక ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచటానికే నీ పుట్టుక. కనుక మనిషి పుట్టుక ఎందుకొరకంటే దేవుని నామ మహిమార్థమై ఆయన చిత్తాన్ని ఎరగటం కొరకని బైబిల్ చెప్తుంది. ఎవరిని కించపరచాలి, అవమానపరచాలని కాదు. దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది, ఈ కోణంలో ఉంటుందని చెప్పాను అంతే. అర్థమవుతుందండి? ఎవరిని ఎప్పుడు కూడా నేను తక్కువ చేసి మాట్లాడండి. ఎందుకంటే అందరూ నా తోటి వారే, నన్ను అందరూ ఇష్టపడాలి, నేను అందరిని ఇష్టపడతాను కాబట్టి. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.